హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు బుడ్డి కిచెన్. మేమైతే బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు బుడ్డి కిచెన్ ఛానల్లో అమ్మ చేసిన కమ్మనైన రుచికరమైన చక్రాలండి. ఎలా చేసిందో వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో ఉంటుందండి. ఇక్కడ బియ్య పిండిని శనగపిండిని కలిపి పక్కన పెట్టుకున్నామండి. రుచికి తగ్గ సాల్ట్ అండి, రుచికి తగ్గ కారం వేసుకోవాలి. మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నామండి. 1 చెంచా నెయ్యి వేసుకున్నామండి. మీ దగ్గర వెన్నపూస ఉన్నట్లయితే వెన్నపూస కూడా వేసుకోవచ్చండి. వాముని బరకగా మిక్సీ పట్టుకొని 1 గుప్పెడు వాము వేసుకున్నామండి. దానిలో గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండి మొత్తం ముద్దలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తాన్ని ఎక్కడ ముద్దలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల చక్రాల గిద్దలు సిద్ధం చేసుకొని దానిలో సరిపడినంత పిండిని పెట్టుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. వేడైన నూనెలో చక్రాన్ని గుండ్రంగా రౌండ్గా వేసుకోవాలండి. ఎంతమంది అమ్మలు ఇలాగ చక్రాలు చేసి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు పెడుతున్నారండి. మా అమ్మ అయితే ఎంతో ప్రేమగా చక్రాలు చేసి పెడుతుందండి. మీ అమ్మలు చేసినట్లయితే కింద కామెంట్ చేయండి. మాకైతే వర్షం పడుతుంది, మరి మీకు కూడా వర్షం పడుతున్నట్లయితే కామెంట్ చేయండి. ఎంతమందికి చక్రాలు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఒక సైడ్ చక్రం కాలిన తర్వాత గరిటె సహాయంతో ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. ఇలాగా ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. రెండో సైడ్లు బాగా కాలిన తర్వాత చక్రాన్ని నూనెలో నుంచి తీసుకొని నూనె మొత్తం ఒడిసే వరకు పట్టుకొని పెట్టుకోవాలండి. అలా అన్ని చక్రాలు వేసుకొని ఒక దానిలో వేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ హెల్దీ చక్రాలు రెడీ అయిపోయినట్లేనండి. వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే బుడ్డి కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా వీడియోలు లైక్ చేయడం వల్ల ఇంకెంతో మందికి ఈ వీడియోస్ షేర్ అవుతాయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి.